ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన మధ్య దూరం పెరుగుతూ పోతూ ఉంది. జనసేన బీజేపీ కలిపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇటు లోకేష్ గారిని తదుపరి లీడర్గా చంద్రబాబు గారు ప్రొజెక్ట్ చేసుకోనికుండా, తనకి బాధ్యతలు అప్పగించకుండా ఆ రెండు పార్టీలు అడ్డుపడుతూ ఉన్నాయి. ఈ విధంగా రకరకాల వార్తలు, విశ్లేషణలు కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. అండ్ జనసేన బీజేపీ వీలైనంత త్వరగానే కూటమి నుంచి బయటకు పోతుంది అని కూడా వార్తలు వచ్చే క్రమంలో కొన్ని అయితే వాళ్ళ మధ్య దూరాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఇటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏమో ఇక్కడ పాలన గాలికి వదిలేసి కీలకమైన మీటింగులకైనా పోకుండా ఆయన కేరళ, తమిళనాడు గాల్లోనే తిరుగుతున్నారు. ఎందుకంటే గుళ్ళల్లో పైన ఉంటాయి కదా, పెద్ద పెద్ద కొండల పైన ఉంటాయి, అక్కడ ఆయన అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఏ సీరియస్ అంశం మీద కూడా ఆయన స్పందించట్లే. ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే ఫోన్కు కూడా అందుబాటు రాలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారు. అరే ఏదో జరుగుతుంది అని వీళ్ళ మధ్య పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న క్రమంలో మరి అలా గ్యాప్ ఏమైనా కనుక అలా గ్యాప్ ఏదైనా ఉండి దాన్ని మూసేయడం కోసం మళ్ళీ జనసేనతో ఒక గట్టి బంధాన్ని ఏర్పరచాలి, ఏమైనా ఉన్న గ్యాప్స్ పోవాలి అని చెప్పి చంద్రబాబు గారు ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో వస్తున్న వార్తలన్నీ చూస్తే చంద్రబాబు గారు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లుగానే ఉంది. తాజాగా అమరావతి కోసం బ్రాండ్ అంబాసిడర్లు నియమించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కదా. బ్రాండ్ అంబాసిడర్లు అంటే అమరావతిలో భూములు కొనిచ్చాలి, అమరావతిలో పెట్టుబడులు పెట్టించాలి, అమరావతిని ప్రమోట్ చేయాలి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సభలు పెట్టాలి, సమావేశాలు పెట్టాలి, కాన్ఫరెన్సులు పెట్టాలి, రకరకాలుగా పెట్టుబడిదారులను కలవాలి, వాళ్ళని ఇక్కడ పెట్టుబడి పెట్టించాలి, మొత్తం మీద దీన్ని ఫుల్ ప్రమోట్ చేయాలి బ్రాండ్ అంబాసిడర్లు. సో ఆ బ్రాండ్ అంబాసిడర్లుగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఇద్దరిని దాదాపు కన్ఫర్మ్ చేసేసింది అని ఒకరు చిరంజీవి, రెండు సోను సూద్ అంటున్నారు. చిరంజీవి, సోను సూద్ అంటున్నారు. అంటే చిరంజీవి గారికి కూడా బ్రాండ్ అంబాసిడర్ చేయబోతున్నారు అని. సరే ఆయన ఒప్పుకుంటారన్నది ఒక ప్రశ్నే, ఒప్పుకుంటారన్నది ప్రశ్నే. బ్రాండ్ అంబాసిడర్కి వీళ్ళు ఏమేమి ఇవ్వబోతున్నారు అన్నది కూడా ఒక ప్రశ్నే. వాళ్ళకి ఏమేమి ఇవ్వబోతున్నారు అన్నది తెలియాలి. అండ్ చిరంజీవి గారు ఒప్పుకుంటారా? ఒకవేళ చిరంజీవి గారిని కనుక అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ చేస్తే టీడీపీ జనసేన మధ్య డిస్టెన్స్ ఉంది అనే దానికైతే డెఫినెట్లీ తాత్కాలికంగా ఆయన ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ ఫుల్ స్టాప్ వేయించాలనే చంద్రబాబు గారు ఆలోచిస్తూ ఉన్నారా? అందులో భాగంగానే చిరంజీవి గారిని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ చేద్దామనుకుంటున్నారు. దానికి ఆయన అంగీకరిస్తే దాదాపు డిస్టెన్స్ ఏమంటారు పూడిపోతుంది. అంగీకరించకపోతే డిస్టెన్స్ ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో. మొత్తం మీద అయితే జనసేనను అడ్డుపెట్టి బీజేపీ అండ్ జనసేనను చేతిలో పెట్టుకొని టీడీపీ ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చెలాయించి రాజకీయాలైతే లోపల గట్టిగానే చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ బంధం అలాగే ఉంటుందా? పెటాకులవుతుందా? చూడాలి.